ఎక్స్పెరిమెంట్ చేసుకుందాం. ఇది ఏంటిది? టర్మరిక్ పౌడర్. ఏముంది? టర్మరిక్ యాసిడ్. ఇదేంటిది? సర్ఫ్. ఇది సర్ఫ్ పౌడర్ ని దీంట్లో వాటర్ లో వేసాను, బేస్ అంటాం. బేస్. తర్వాత ఇదేంటి? లెమన్లో ఏముంటుంది? వెరీ గుడ్. అంటే బేస్, 2 యాసిడ్లు తెచ్చాను. దీంతో ఫస్ట్ వాటర్ తీసుకున్నాను. వాటర్లో టర్మరిక్ పౌడర్ కలిపాను. చూడండి ఒకసారి. ఇలా టర్మరిక్ పౌడర్ అంటే పసుపు కలిపితే ఏ కలర్లో ఉంది? ఎల్లో కలర్లో ఉంది. దీంట్లో సర్ఫ్ వేద్దాం. సర్ఫ్ వేస్తే ఎలా మారుతో చూద్దాం. చూడండి, రెడ్ కలర్లో చేంజ్ అయిందా? టర్నింగ్ టు ఎల్లో టు రెడ్. అంటే ఏం కలిపాము? టర్మరిక్ పౌడర్ అంటే యాసిడ్. యాసిడ్లో వేసినప్పుడు ఎల్లో టు రెడ్. అంటే దిస్ ఈజ్ కెమికల్ రియాక్షన్. కెమికల్ రియాక్షన్ జరిగింది. సరిగ్గా కలపాలి. సరిగ్గా మిక్స్ చేస్తే వస్తుంది. కలిపితే తర్వాత ఇక్కడ చూడండి, లెమన్ ఉంది. లెమన్ అనేది సిట్రిక్ యాసిడ్ కదా, ఇది కలుపుతాం. మళ్ళీ యాసిడ్ బేస్ కలిసిందని సిట్రిక్ యాసిడ్ కలుపుతాం. సిట్రిక్ యాసిడ్ కలిపితే చూడండి ఒకసారి. చూడండి, అంటే మళ్ళీ రెడ్ నుంచి ఎల్లోకి వస్తుంది. అంటే ఏదో పవర్ ఉందామని ప్రతి మెటీరియల్లోనూ ఏదో పవర్ ఉంటుంది. అయితే యాసిడ్ తెచ్చాము, బేస్ తెచ్చాము. అంటే యాసిడ్ బేస్ కలిపినప్పుడు కలర్ అనేది చేంజ్ అవుతుంది. మీకు అర్థమైందా? ఎల్లో నుంచి రెడ్ మారింది, మళ్ళీ ఎల్లోకి వస్తుంది. బాగుందా?